2014 ల్యాండ్ పూలింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. రైతులకి రెట్నబుల్ ప్లాట్లు ఇవ్వడం కానీ అది డెవలప్ కానీ ఏ చెందివు దానికి పరిష్కార మార్గం మనం ఏంటనేది ఆలోచించాలి మన గవర్నమెంట్. వాస్తవంగా ఇదంతా కూడా మనకి కాంట్రాక్టర్ ఎవరైతే స్టాండర్డ్గా లేఅవుట్ వేయాలి. లేఅవుట్ అంటే మనం ఏదో బయట ప్రైవేట్ వాళ్ళు డెవలప్ చేసే లేఅవుట్లు కాదండి, వెరీ స్టాండర్డ్ లేఅవుట్స్. 12 మీటర్ల నుంచి 50 మీటర్ల దాకా అంటే పెద్ద పెద్ద రోడ్లు మన లేఅవుట్లో ఉండిపోతున్నాయి. అదొక టౌన్షిప్ లెవెల్లో, అలాగే టౌన్షిప్లో నైబర్హుడ్ అని, కమ్యూనిటీ అనేసి ఏమేమి ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అన్నిటికీ మనం ల్యాండ్స్ పెట్టాలి. అదే మాస్టర్ ప్లాన్ అంతా సింగపూర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటిది యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో లేఅవుట్ డెవలప్ అయిన తర్వాత బ్యూటిఫుల్గా వస్తుంది అనేసి ప్రకారమైన నమ్మకం. మా బోటోలకే మేము చూస్తున్న డిజైన్ చూస్తే హైదరాబాద్లో పోయి సెటిల్ అవ్వడం కాదు, ఇక్కడే సెటిల్ అయితే బాగుంటున్నటువంటి ఆశ మాకు కలుగుతుంది. సో ఇది మీ దృష్టిలో పెట్టి మిమ్మల్ని ఏదో ఉత్సాహం నింపడానికి లేకపోతే లేని అని చెప్పి మీతో ఇచ్చేయడానికి కాదు, వాస్తవం. ఎక్కువ ఏపుగా పెరిగిపోయిన జంగులు క్లీన్ చేయాలంటే ఆ క్లీనింగ్లో రాళ్ళు కూడా పోయినాయి అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అన్నిటికీ ఇచ్చేసాం కాబట్టి లేఅవుట్ డెవలప్మెంట్కి అందులో భాగంగా కాంట్రాక్టర్ కూడా చెప్తున్నా వాళ్ళకి ఇమ్మని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా మీకు 1.5 years టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేఅవుట్లు డెవలప్ చేసి ప్లాట్లు ఇవ్వడమే కాకుండా మేము కొంత బయట ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏదైతే ల్యాండ్ ఇస్తున్నామో ఆ ల్యాండ్ మీద డెవలప్మెంట్ జరిగేటట్టు చేసుకునే బాధ్యత మాదనేసి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది.